ఇసుక ఏపీలో రాజకీయం రణరంగం ముదురుతోంది. తన నివాసానికి వస్తున్న జగన్ను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి జోగి రమేష్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కూటమి ప్రభుత్వం తనపై తన కుటుంబంపై కక్ష సాధింపులకు దిగుతోందంటూ మండిపడుతున్నారు. జగన్ని చూసి కూటమి నాయకులు భయపడుతున్నారంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అడుగడుగున ఆంక్షలు, పోలీసుల ఆంక్షలు కనబడుతున్నాయి. జగన్ రూట్ ను కూడా పోలీసులు మార్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? మీ ఇంటి మీద జరిగిన దాడిని మీ నాయకుడు పరామర్శించడానికి కూడా పోలీసు ఆంక్షలు పెడుతున్నారు. దాదాపు మొత్తం అడ్రోడ్ దగ్గర మొత్తం కూడా పోలీసు ఆంక్షలు కనబడుతున్నాయి. ఏం చెప్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం కదా ఇది. ప్రజాస్వామ్యం కూని, ప్రజాస్వామ్యం మనుగడ లేదు. ప్రజాస్వామ్యం అనేది ఉంటే నా ఇంటి మీద యాసిడ్ పెట్రోల్ కలిపి ఏ విధంగా బాంబులు వేస్తారు? అంటే ఎప్పుడో బీహార్లో జరిగి అని చెప్పేవాళ్ళు. బీహార్లో ఇప్పుడు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఒక పక్కన నా ఇంటి మీద యాసిడ్ పెట్రోల్ కలిపి బాంబులు వేస్తే మమ్మల్ని భౌతికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి, భౌతికంగా హతమార్చాలని చెప్పేసి చూస్తూ ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పరామర్శించడానికి, నా కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నా ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు వణుకుతూ ఉన్నాడు, చెమటలు పడతా ఉన్నాయి. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంత అంటే? ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షానికి సంబంధించిన ఒక లీడర్ మాజీ మంత్రి ఇంటిని ధ్వంసం చేసి పెట్రోల్ బాంబులతో, యాసిడ్ బాంబులతో దాడి చేస్తే పరామర్శించడానికి వెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడ్డుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలువరిస్తారు. అదేమంటే మా నాయకులకు నోటీసులు ఇస్తారు, ఎక్కడికి కదలొద్దంటారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు నా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నువ్వు నోటీసులు ఇచ్చినంత మాత్రాన, పోలీసులను పెట్టి ఆపినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చే ప్రజానేకాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఆపటం మీ తరం అవుద్దా అని చెప్పి అడుగుతా ఉన్నా. అంటే మీకు ప్రశాంతత మీకు ఇష్టం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి జోగి రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావటం మీకు ఇష్టం లేదు. అడుగడుగున ఆటంకాలు సృష్టించాలా, భయభ్రాంతులు చేయాలా, అల్లర్లు సృష్టించాలా. అల్లర్లు సృష్టించి మళ్ళీ ఆ నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాలి. ఎంత దుర్బుద్ధి మీకు! దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వానికి నోకలు చెల్లే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈరోజు ఏదో మీరు సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయిందిలే, ఇంకా 3 సంవత్సరాలు ఉందనుకున్నారేమో. మీరు ప్రభుత్వంలో ఉన్నా లేనట్టు లెక్కే. ప్రభుత్వం ఉన్నా లేనట్టు లెక్కే. ఈ పోలీసు వ్యవస్థ ఇంకొక 6 నెలలు పోతే చంద్రబాబు నాయుడికి అడ్డం తిరుగుతారు. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలుస్తూ ఉన్నారు, ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగడుతూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, రేపు అధికారులు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, మరలా తిరగబడి ఈ చంద్రబాబు నాయుడికి అడ్డంగా నిలబడతారు. దయచేసి చెప్తా ఉన్నా, శాంతియుతంగా జరిగే మంచి కార్యక్రమాలకి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి సహకరించమని కోరుతా ఉన్నా. అరాచకాలు, అకృత్యాలు, లేకపోతే నోటీసులు ఇచ్చి నిర్బంధించే కార్యక్రమాలు, ఆపటాలు, జైల్లో పెట్టే కార్యక్రమాలు మానుకోమని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నిన్న చంద్రబాబు బూతులు తిరిగేసి చూస్తూ ఊరుకోవాలా, ఇకపైన చూస్తూ ఊరుకోము అని ఒక హెచ్చరిక లాంటివి చేశారు. బూతులు అంటే మీరు కానీ అంబటి రాంబాబు కానీ కొంత హద్దు మీరుతున్నారనే విధంగా నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా కూడా మాట్లాడారు. బిగ్ టీవీ కదా ఇది,
నేను ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకుని కానీ బూతుని తిట్టి మాట తీయమనండి. నేనేం మాట్లాడా? చంద్రబాబు నాయుడు కొడుకుని ఉద్దేశించి నేనేం మాట్లాడా? కొవ్వు తగ్గింది, చిప్పు తగ్గింది అంటే ఇది ప్రయాసంలో మాటలాడిన కూడా భాష ఇదేమన్నా? మా నాయకుడిని చంపేస్తాం, పొడిచేస్తాం, పాతరేస్తాం అడ్డగోలుగా మాట్లాడిన మీ భాష ఎక్కడా, మా భాష ఎక్కడా? అంటే మా నోరు నొక్కేస్తారా, మా గొంతు నొక్కేస్తారా? జోగి రమేష్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన, జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన మేము మాట్లాడకుండా ఉంటామా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇటువంటి పిల్ల చేష్టలో నా ముందు కాదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా పిల్ల చేష్టలో నా ముందు కాదంటూ జోగి రమేష్ చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆంక్షలు పెడుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఒక దాడి జరిగితే ఈ స్థాయిలో పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే ఒక అధినాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు వచ్చి పరామర్శిస్తుంటే ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టడం, అడ్డుకోవడం తగదని చెప్తూ ఉన్నారు. లేని లా అండ్ ఆర్డర్ కావాలని కూటమి నేతలు సృష్టిస్తున్నారు. జగన్ని అడ్డుకుని కావాలని శాంతి భద్రత ఇష్యూస్ కూటమి నేతలు తెస్తున్నారని చెప్తున్నారు. నేను అంటే తాను ఎక్కడ చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయదని చెప్తున్నారు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వాళ్లే వ్యవహరిస్తున్నట్టు మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, ఇబ్రహీంపట్నం నుండి.